ఈరోజు వీడియోలో అయితే బ్రైడల్ స్టైల్లో హెవీ పట్టు చీరని ఎలా కట్టాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. చాలా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం శారీని ఐరనింగ్ చేసేసుకుందాం. మొత్తం శారీ మొత్తం ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా ఐరనింగ్ చేసుకోవాలి. విప్పి పాలు ఎటొస్తుంది, పళ్ళు ఎటొస్తుంది, కట్టు చెంగు ఎటొస్తుందో ఒకసారి చూసుకుందాం. చూసుకొని మన రౌండ్ టక్కు రోజు ఎలా చేస్తామో అలాగే రౌండ్ టక్ చేసేసుకుందాం. కింద లెంత్ తగ్గకుండా రౌండ్ టక్ అయితే చేసుకోండి. మన ఫ్రంట్ ప్లేట్స్కి ఎంత కావాలంట క్లాత్ వదిలేసి మళ్ళీ రౌండ్ తీసుకొచ్చి ఆ పళ్ళు ప్లేట్ని మొత్తం కూడా ఒకసారి షోల్డర్ మీద వేసి మెజర్ చేసుకుందాం. నేను వీడియోలో చెప్పాను కదా, మోకాలికి కిందికి ఒక బెత్తడి కిందకు ఉండేలాగా చూసుకొని ఈ పట్టు చీరని మనం సింపుల్గా డ్రాప్ చేసుకునే విధానం. ఒక జానెడు కంటే 2 జానెడు అంత సైజు పట్టుకొని ఎక్కడైతే షోల్డర్ పిన్ పెట్టామో అక్కడి నుంచి ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకుందాం. ఇలా మనం బ్రైడల్ స్టైల్లో శారీని ఇలాగే డ్రాప్ చేస్తామన్నమాట. నేనైతే బ్రైడల్స్కి ఇలాగే డ్రాప్ చేస్తాను, అదే మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకుందాం, నీట్గా అరేంజ్ చేసుకుందాం. ఇది కొద్దిగా మనం తర్వాత మనకి అలవాటు ఉంటే కనుక స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ చేసుకుంటే చాలా నీట్గా స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. నేనైతే అది యూజ్ చేయట్లేదు, మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేయొచ్చు ఒకవేళ అలవాటు ఉంటే కనుక. ఇప్పుడు ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని షోల్డర్ మీద పెట్టి అక్కడొక పిన్ చేసుకుందాం. అవి కొద్దిగా హెవీగా ఉంటుంది కదా, కొద్దిగా మనకి సింబల్ వచ్చే పిన్స్ అనేది యూజ్ చేయండి. నీట్గా శారీ పిన్స్ అనేది దిగుతాయి అన్నమాట. ఇక్కడి నుంచి చెస్ట్ నుంచి హిప్ దాకా ఈ ప్లేట్ని లాగి ఇక్కడ మనం టైట్గా ఉండేలాగా సేఫ్టీ పిన్ పెట్టండి. ఇక్కడ ఎడం చేతి దగ్గర నుంచి ప్లేట్ని కుడి కాలు వరకు వచ్చేలాగా క్లాత్ను చూసుకొని ప్లేట్ని చేసి ఇప్పుడైతే మనం కుడి చేతి నుంచి చూసారా నేను ప్లీట్స్ అనేది పెట్టడం చేస్తున్నాను. మనం బ్రైడల్ శారీకి అయితే ఇక్కడి నుంచే పెట్టాలి. ఎందుకంటే మనకి ఏదైతే బ్లౌజ్కి పిన్స్ ఉంటాయో మిడిల్ ఉక్షులు ఉంటాయో ఉక్షులకి యువతల నుంచి ప్లీట్ని మెజర్ తీసుకొని అక్కడి నుంచి అనేసి ప్లీట్ పెట్టుకుందాము. ప్లీట్ పెట్టుకొని ఎక్సెస్ మిగిలిన క్లాత్ కూడా మొత్తం కలిపేసి పెద్ద ప్లీట్ లాగా పెట్టాను. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుందని కొద్దిగా ఫాస్ట్గా అయితే పెట్టానండి. మీరు ఒకవేళ చూడకపోతే ఫుల్ వీడియో ఇన్ఫర్మేషను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, అది చూసి మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఒక చిన్న పిన్నిస్ అయితే పెట్టాను. ఎందుకనంటే అది మనం ఇక్కడ చెస్ట్ మిడిల్లో హిప్ ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సైడ్ ప్లీట్స్, అవి పోకుండా ఉండడం కోసం పెట్టా. ఇక్కడ ఒక పిన్ పెట్టేశాను. పిన్ పెట్టి ఇక్కడి నుంచి ప్లీట్స్ చూసారా లాగి మన కుడి చేతితో ఆ పెట్టిన ప్లీట్స్ లాగి పట్టుకుంటే మన ప్లీట్స్ దాని అంతటికి అవే వస్తాయండి. ఎందుకంటే చాలా సింపుల్ పద్ధతి అనమాట ఇది. మళ్ళీ దాన్ని మడిసి ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్కటి మడిచి ఒక్కొక్కటి పెట్టి ఇవన్నీ ఇబ్బంది లేకుండా నేను అన్నీ కూడా ఒక్కసారి లాగి పట్టుకొని ఆ ప్లీట్స్ మిడిల్ ప్లీట్స్ అన్ని లాగి పెట్టుకుంటే దాని ప్లీట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేశాను. ఇవన్నీ నీట్గా పైనుంచి కింద వరకు మనం ఎన్ని ప్లీట్స్ అయితే పెట్టామో అన్నీ పెట్టుకొని కొద్దిగా మనం దాన్ని కొద్దిగా దులిపేస్తే ప్లీట్స్ అన్నీ వచ్చేస్తే నీట్గా చేత్తోనే నీట్గా ఇట్లా లాగి వదిలేస్తే నీట్గా ప్లీట్స్ అనేది నుంచుంటం జరుగుతుంది. మీకు స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్ని యూజ్ చేయొచ్చు. నీట్గా దాంట్లో టక్ చేసేసాను. టక్ చేసేసే ప్లేట్స్ అని అడ్జస్ట్ చేసుకొని ఈ కాలు కింద లాగి పెట్టి పైన నేను అనేది ఫోల్డ్ చేసా. మిగిలిన క్లాత్ని బ్యాక్ సైడ్ పెట్టేశానండి. ఇదండి ఓవరాల్గా ఎలా ఉందో. ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ అని నీట్గా అరేంజ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్స్ చాలా కమ్జీగా కనిపిస్తున్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్స్ని ఫ్రంట్కి వేసుకొని చిన్నగా ప్లేట్స్ అన్ని పెట్టుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. ఇవన్నీ సేఫ్టీ పిన్స్ మనం ఐరనింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇలా కింద వరకు కూడా మన ప్లీట్స్ అరేంజ్ చేసుకుని దాన్ని కూడా రౌండ్గా టక్ చేసేసి మడిసేసి వదిలేసి అనమాట. ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక ఎక్స్ పిన్ పెడుతున్నాను, అది ఊడిపోకుండా ఉంటుంది. మనం పిన్నిస్ పెట్టిన దిగదు కాబట్టి. బై.